శ్రీమాత్రే నమః. ఈరోజు 16వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 15వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. 16వ శ్లోకం. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. నా అంటే కాదు, సతో అసతో తాత్కాలికమైన దానికి, నా సతో తాత్కాలికమైన దానికి కాదు, విద్యతే ఉన్నది, భావ ఉనికి, నా భావో అంతం లేదు, నా అంటే లేదు, భావో అంటే అంతం లేదు, విద్యతే ఉన్నది, సతః శాశ్వతమైన దానికి, సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేదాన్ని సత్ అంటారు. ఉభయోరపి దృష్టోంతః రెండింటిలో కూడా చూడబడిన యథార్థ, నిజముగా ఉండే యథార్థం అన్నమాట. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః వీటిలో వాస్తవమును జ్ఞానదృష్టి కలవారిచే చూడబడినది. వీటిలో వాస్తవమును జ్ఞానదృష్టి కలవారిచే చూడబడినది. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమంటే, శరీరం అనేది తీసుకుంటే మార్పుకు లోనవుతుంది, అది అసత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది కాదు. ఆత్మ సత్ శాశ్వతమైనది, నాశనం లేనిది అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఏది మారుతుందో అది సత్యం కాదు, ఏది మారదో అదే పరమసత్యము జరిగింది. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. 17వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.